హలో గైస్, మనమైతే ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసేసినాము. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పాను కదా, ఫస్ట్ క్లాస్ వచ్చేసి మనకి రోబోటిక్స్ విత్ ఫస్ట్ క్లాస్. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ టెక్నాలజీ గురించి, రోబోటిక్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్, తెలుగు అన్నమాట. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మన ఛానల్ని, లేకపోతే చాలా మిస్ అయిపోతారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము రోబోటిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇవాళ వచ్చి బేసిక్ క్లాస్ అనమాట. అంటే రోబోట్స్లో ఏం పార్ట్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి, అండ్ రోబోట్స్ ఎలా కాన్ఫిగర్ అవుతాయి అని చెప్పేసి, లైక్ దాంట్లో కూడా పార్ట్స్ ఉంటాయి కదా, రోబోట్స్ కాంబినేషన్ ఆఫ్ పార్ట్సే రోబోట్స్ లాగా తయారవుతాయి. సో కాబట్టి మనము ఒకసారి చెక్ చేసుకున్నాం రోబోట్స్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ నార్మల్గా ఇది క్రియేట్ చేసాం. సో చూడండి, వాట్ ఈస్ ఎ రోబోట్. ఓకే, ఈ డెఫినేషన్స్ వస్తూ ఉంటాయి, ఇక్కడ ఇమేజెస్ వస్తూ ఉంటాయి. చూడండి, వాట్ ఈస్ ఎ రోబోట్ అని చెప్పేసుకుంటే మనము రోబోట్కి డెఫినేషన్ కావాలి, రైట్? చూడండి, ఇక్కడ రోబోటిక్స్ ఇస్ అ స్టడీ టు క్రియేట్ ఆర్ ఆపరేట్ రోబోట్స్. ఓకే, ఇక్కడ రోబోటిక్స్ గురించి చెప్తున్నాడు వాడు. అంటే లైక్ రోబోటిక్స్ ఈజ్ ఎ స్టడీ టు క్రియేట్ ఆర్ ఆపరేట్ రోబోట్స్. ఇక్కడ క్రియేట్ ఆర్ ఆపరేట్ అంటే చూడండి, ఇక్కడ క్రియేట్ అని చూడండి, అండ్ ఆపరేట్ రోబోట్స్ అంటే క్రియేట్ అంటే క్రియేషన్ అనమాట. క్రియేటింగ్ అంటే డిస్కవర్, ఇన్వెన్షన్ కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెన్షన్ అని కూడా అనుకోవచ్చు. ఓకే ఫైన్, ఇన్వెన్షన్ అనుకోవచ్చు. ఆర్ఎల్స్ ఆపరేటింగ్ అంటే తెలుసు మనకి, ఆపరేటింగ్ అంటే ఏంటో తెలుసు. మనం దాన్ని లైక్ ఆపరేట్ చేయడం కానీ, అండ్ దాన్ని ఏం పనులు చేయాలో కంట్రోల్ చేయడం కానీ, లైక్ వైజ్ ఇది కంట్రోలింగ్ అవ్వచ్చు. ఫైన్, ఇది కంట్రోలింగ్ కూడా అవ్వచ్చు. సో కంట్రోలింగ్ అండ్ ఆపరేటింగ్ ఆర్ బోత్ ద సేమ్ థింగ్స్ కదా. సో క్రియేషన్ అంటే కొత్త దాన్ని క్రియేట్ చేయడం, ఆర్ఎల్స్ ఆల్రెడీ ఉన్న ఐడియాలజీ ప్రకారంగా క్రియేట్ చేసుకోవడం క్రియేషన్ వస్తుంది. బట్ ఈ టూ థింగ్స్ చేయడమే రోబోటిక్స్ అంటే నెక్స్ట్ థింగ్ వచ్చేసి రోబోట్స్లో పార్ట్స్ ఏమేమి ఉన్నాయి అదే కదా రోబోట్స్. సో ఇది వచ్చి చూసుకోవచ్చు, ఒక చిన్న డాగ్ టైప్ ఆఫ్ రోబోట్ ఉంది అక్కడ. డాగ్ టైప్ ఆఫ్ రోబోట్కి ఇంకా చాలా ఏమంటారు, లైక్ అయితే అనిమాట్రానిక్స్ రోబోట్ అనుకోవచ్చు. సో ఇంకా వచ్చేసి డెఫినేషన్ అంటే డిఫరెంట్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి రోబోట్స్లో వచ్చేసి బ్రెయిన్. ఓకే చూడండి, హ్యూమన్స్లో ఇక్కడ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో రోబోట్స్లో ప్రాసెసర్ కూడా ఇది సేమ్ థింగ్ పనిచేస్తుంది. అంటే హ్యూమన్స్లో బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఇది మెమొరీ గుర్తుపెట్టుకోవడం చేస్తుంది, అండ్ ప్రాసెస్ చేయడం కూడా చేస్తుంది, రైట్? ప్రాసెస్ చేయడం కూడా చేస్తుంది. అండ్ మన బాడీ ఆర్గాన్స్ని, సెన్స్ ఆర్గాన్స్ని అన్నిటినీ కంట్రోల్ కూడా చేస్తుంది, రైట్? ఈ త్రీ థింగ్స్ ప్రాసెసర్ కూడా రోబోట్లో చేస్తుంది అనమాట. కంట్రోలింగ్, సెన్సింగ్ అండ్ డిటెక్షన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా, ఇంటిగ్రేషన్, ఇలాంటి థింగ్స్ అన్ని ప్రాసెసర్ చేస్తుంది. సో ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ రోబోట్స్లో కదా, ఇదంతా తెలిసింది మనకి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మోటార్స్ అండ్ యాక్చువేటర్స్. ఇక్కడ మన బాడీ హ్యూమన్ ఆర్గాన్లో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, హ్యూమన్ ఆర్గాన్లో మూమెంట్స్ ఇస్తాం. లైక్ నడవడానికి కాళ్ళతో మూమెంట్స్ ఇవ్వాలి, అండ్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకోవాలి మూమెంట్స్ టు గ్రాప్ ద థింగ్స్. ఇప్పుడు నేను రాస్తున్నాను అనుకోండి, నేను రాయడానికి కూడా మూమెంట్స్ కావాలి. సో అలాంటి మూమెంట్స్ని క్రియేట్ చేయడానికి మనం చేతులు, మనకు కాళ్ళు ఉన్నాయి, రైట్? అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే కూడా ఒక సింపుల్ టైప్ ఆఫ్ మూమెంట్ ఉంది నా పెదవులలో, ఆర్ఎల్స్ నా వోకల్ కార్డ్స్లో. అంటే మూమెంట్స్ తోటే చాలా వరకు పనులు అవుతుంది. అంటే ఆ మూమెంట్స్ క్రియేట్ చేయడానికి రోబోట్స్లో ఏం వాడతారంటే మోటార్స్ వాడతారు అండ్ యాక్చువేటర్స్ వాడతారు. యాక్చువేటర్స్ ఇన్ ద సెన్స్ మోటార్స్ రొటేటరీ మోషన్లో మూమెంట్స్ని క్రియేట్ చేస్తే, యాక్చువేటర్స్ వచ్చేసి ఇలా హారిజాంటల్ వేలో మూమెంట్స్ని క్రియేట్ చేస్తాయి. హారిజాంటల్ ఆర్ వర్టికల్ వేలో, లీనియర్ వేలో మూమెంట్స్ని క్రియేట్ చేసే థింగ్స్ వచ్చేసి యాక్చువేటర్స్ అనమాట. వీటి గురించి జస్ట్ జనరల్గా నేను చెప్తున్నాను, మీరు జస్ట్ నోట్ చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోవడం ఇస్ ఇంపార్టెంట్. ఓకేనా? బ్రెయిన్ వచ్చేసి ఇక్కడ ప్రాసెసర్ లాగా పనిచేస్తుంది, ప్రాసెసర్ వచ్చేసి బ్రెయిన్ లాగా పనిచేస్తుంది, అండ్ మనకు మూమెంట్స్ వచ్చేసి త్రూ మోటార్స్ అండ్ యాక్చువేటర్స్ వస్తాయి. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అంటే ఏంటంటే సెన్సార్స్ అంటే ఏంటి, సెన్స్ ఆర్గాన్స్. ఇప్పుడు సెన్స్ ఆర్గాన్స్లో మనకు 5 టైప్స్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఏంటంటే ఐస్, నోస్, ఇయర్స్, టంగ్, స్కిన్, ఇవన్నీ ఉంటాయి. సో సెన్సార్స్లో కూడా సేమ్ థింగ్స్. ఇక్కడ సెన్స్ ఆర్గాన్స్ ఏం చేస్తాయి మన బాడీ ఆర్గాన్స్లో జనరల్గా అంటే మన ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేస్తాయి కదా. ఇప్పుడు ఐస్తో మనం చూడగలుగుతున్నాం, నోస్తో మనము స్మెల్ని రికగ్నైజ్ చేసుకోగలుగుతున్నాం, అండ్ టంగ్తో టేస్ట్ని రికగ్నైజ్ చేయగలుగుతున్నాం. అలానే సెన్స్ ఆర్గాన్స్ ఏం చేస్తున్నాయి, ఇది నేచర్ని అండ్ ఎన్విరాన్మెంట్ని డిటెక్ట్ చేస్తున్నాయి. సేమ్ థింగ్స్ ఇక్కడ సెన్సార్స్ కూడా, రోబోట్స్లో సెన్సార్స్ కూడా నేచర్ని డిటెక్ట్ చేసుకుంటుంది. ఓకే, నేచర్ని డిటెక్ట్ చేసుకుంటుంది అండ్ ప్రాసెసర్కి ప్రొవైడ్ చేస్తారు అనమాట ఇన్ఫర్మేషన్. సింపుల్. సెన్స్ ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయి మన హ్యూమన్ బాడీలో, సెన్సార్స్ కూడా ఇక్కడ అలానే పనిచేస్తున్నాయి. సో మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ 3 ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇవి
జనరల్గా మనకు అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్స్ కాబట్టి నేను ఈ 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో ఇలానే వర్క్ అవుతాయి అన్నమాట ఈ ప్రాసెసర్, మోటార్స్, యాక్చువేటర్స్ అండ్ సెన్సార్స్ వచ్చేసి. సో ఈ వీటి గురించి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాసెసర్ యాజ్ ఏ బ్రెయిన్. యాక్చువల్గా ప్రాసెసర్ అనేది ఎలా పనిచేస్తుంది యాజ్ ఎ బ్రెయిన్గా అని చూసుకుందాం. చూడండి ఇక్కడ బ్రెయిన్ ప్రాసెసర్ ఇన్ ఏ రోబోట్ క్యాన్ ప్రాసెస్ ద గివెన్ ఇన్పుట్ అండ్ జనరేట్ ది డిజైర్డ్ అవుట్పుట్. సేమ్ మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అలానే ఇక్కడ రోబోట్స్లో కూడా ప్రాసెసర్ పనిచేస్తుంది. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం కాబట్టి మనం రాయగలుగుతున్నాం, ఆర్ఎల్స్ మనం తినగలుగుతున్నాం, రైట్? మనం చూసి ఒక టైప్ ఆఫ్ డేటాని మన బ్రెయిన్కి ఇచ్చేస్తాం. అంటే చూడడంతో పాటు మన బ్రెయిన్ అనేది విజువలైజ్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ ప్రాసెసర్ కూడా యూజింగ్ సెన్సర్స్ నేచర్ని గివెన్ ఇన్పుట్స్ అంటే ఇక్కడ సెన్సర్స్ అనమాట. ఓకేనా, ఫైన్. ఇన్పుట్స్ వచ్చేసి ఏంటి ఇక్కడ సెన్సర్స్ అనమాట, ఫైన్. అండ్ అవుట్పుట్స్ వచ్చేసి మోటార్స్ అనమాట. సో ఈ సెన్సర్స్ ఏం చేస్తాయంటే ప్రాసెసర్కి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. అప్పుడే ఇక్కడ ఉన్న అవుట్పుట్స్ ట్రిగర్ అయ్యి ప్రాసెసర్ వచ్చేసి ఈ అవుట్పుట్స్ని ట్రిగర్ చేసి మనకు ఒక సెట్ ఆఫ్ డేటాని ఇస్తుంది. ఎలా పనిచేస్తాయి అంటే ఇవి ఫస్ట్ సెన్సర్స్ అనమాట. ఓకే, సెన్సర్స్ నుంచి డేటా వచ్చేసి మనకి ప్రాసెసర్కి వెళ్తుంది. ఓకే, ప్రాసెసర్ నుంచి ఒక టైప్ ఆఫ్ డేటా వచ్చేసి మనకు వచ్చేస్తుంది ఎక్కడికి, త్రూ మోటార్స్ ఆర్ యాక్చువేటర్స్. సో ఈ టైప్ ఆఫ్ సర్కిల్ అనేది అంటే ఈ టైప్ ఆఫ్ సైకిల్ అనేది మనకు జరుగుతుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ సెన్సార్ వచ్చేసి ఇండికేట్ చేస్తుంది అనమాట. లైక్ దీన్ని నేచర్ని ఆల్స్ ఎన్విరాన్మెంట్ని డిటెక్ట్ చేసుకొని ప్రాసెసర్కి డేటాని ప్రొవైడ్ చేస్తుంది. ప్రాసెసర్ ఏం చేస్తుంది, అవుట్పుట్ని మోటార్కి ప్రొవైడ్ చేస్తుంది. ఈ థింగ్స్ ప్రాసెసర్ చేస్తారు అనమాట. ఇక్కడ ప్రాసెసర్ ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. అంటే అర్థమవుతుంది కదా ప్రాసెసర్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పాయింట్ అంటే ప్రాసెసర్లో నెక్స్ట్ పాయింట్ చూడండి, ప్రాసెసర్ యాజ్ ఏ ఇన్బిల్ట్ మెమొరీ. ప్రాసెసర్ యాజ్ ఏ ఇన్బిల్ట్ మెమొరీ అండ్ ఏ మైక్రో కంట్రోలర్ టు కంట్రోల్ థింగ్స్. సో మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ప్రాసెసర్ యాజ్ ఏ ఇన్బిల్ట్ మెమొరీ, రైట్? ఇన్బిల్ట్ మెమొరీ అంటే మనకు అందరికీ తెలిసిందే. మెమొరీ అంటే ఏంటి, ఇట్ విల్ స్టోర్ డేటా అనమాట. స్టోర్ డేటా అండ్ స్టోర్ సమ్ ఫైల్స్ కదా. మెమొరీ అంటే డేటాని స్టోర్ చేసుకుంటుంది అండ్ ఫైల్స్ని స్టోర్ చేసుకుంటుంది, ప్రోగ్రామ్ని స్టోర్ చేసుకుంటుంది, ఇంకా చాలా వాటిని స్టోర్ చేసుకుంటుంది మెమొరీ. ఇప్పుడు మైక్రో కంట్రోలర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర ఇంటి దగ్గర ఒక టీవీ ఉంది అనుకోండి. ఓకే, టీవీ ఉంది, ఫైన్. ఆ టీవీకి ఒక రిమోట్ ఉంటుంది కదా. సో రిమోట్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఎవరు కంట్రోల్ చేసేది, ఎవరు? మనము. లైక్ వి అనుకోండి, ఇక్కడ మనం కంట్రోల్ చేస్తున్నాం. ఎందుకు? మనము విత్ ద హెల్ప్ ఆఫ్ రిమోట్ అంటే కంట్రోలర్ కదా, రిమోట్ కంట్రోలర్ అంటారు. విత్ ద హెల్ప్ ఆఫ్ రిమోట్ కంట్రోల్ని టీవీని కంట్రోల్ చేస్తున్నాం. ఇక్కడ రిమోట్ని యాజ్ ఎ కంట్రోలర్గా తీసుకుంటారు. ప్రాసెసర్ కూడా ఏం చేస్తుంది అంటే మైక్రో కంట్రోలర్ని యాజ్ ఎ కంట్రోలర్గా తీసుకొని ఇన్పుట్స్, ఇక్కడ థింగ్స్ అంటే ఏంటి, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అనమాట. ఓకే, ఫైన్. ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ని కంట్రోల్ చేస్తాయి. సేమ్ థింగ్ ఇక్కడ టీవీ అండ్ రిమోట్ ఎలా వర్క్ చేస్తుంది, మనం ఎలా వర్క్ చేస్తున్నాం. మనం ప్రాసెసర్ లాగా అనుకోండి, రిమోట్ని యూజ్ చేస్తున్నాం, టీవీని కంట్రోల్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే మైక్రో కంట్రోలర్ని యూజ్ చేసి అవుట్పుట్స్ అండ్ ఇన్పుట్స్ని కంట్రోల్ చేసింది. సో సింపుల్ థింగ్ ఇక్కడ మైక్రో కంట్రోలర్ అంటే అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఫైన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోటార్స్ అనమాట. చూడండి, మూమెంట్స్ మోటార్స్ అనమాట. మూమెంట్స్ వచ్చేసి ఏం చేస్తాయి, మోటార్స్ వచ్చేసి ఏం చేస్తాయి అని చూసుకున్నాం ఇక్కడ. చూడండి, ఇన్ రోబోట్స్ వి యూస్ మోటార్స్ టు క్రియేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ అండ్ యాంగిల్స్ బై విచ్ ద రోబోట్ క్యాన్ ట్రావెల్ అండ్ అక్వైర్ డిఫరెంట్ మూమెంట్ అనమాట. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకు కూడా ఒక టైప్ ఆఫ్ మూమెంట్ కావాలి. ఇప్పుడు దేనికన్నా మనం ఏ పని చేయడానికన్నా ఒక టైప్ ఆఫ్ మూమెంట్ అనేది అవసరం. సో రోబోట్కి కూడా ఏ టైప్ ఆఫ్ వర్క్ చేయాలన్నా ఒక టైప్ ఆఫ్ మూమెంట్ కావాలి. సో ఇలాంటి మూమెంట్స్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ మోటార్స్ యాజ్ వెల్ యాజ్ యాక్చుయేటర్స్ కూడా వాడతాం. నేను యాక్చుయేటర్స్ మెన్షన్ చేయట్లేదు, ఓన్లీ యాజ్ మోటార్స్ అని మెన్షన్ చేస్తున్నాను, యాక్చుయేటర్స్. ఓకే, సో ఈ రెండింటిని కలిపేస్తే వీటిని ఏమంటారంటే అవుట్పుట్స్ అనమాట. ఓకే, అవుట్పుట్స్ ఫర్ ది రోబోట్స్. ఓకే, అవుట్పుట్స్ ఫర్ ది రోబోట్స్, వీటిని అవుట్పుట్స్ అంటారు. సో సింపుల్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ అవి ఏం చేస్తాయి, టు యూస్ అంటే యూస్డ్ ఫర్ ట్రావెలింగ్ అనమాట అండ్ అక్వైరింగ్ మూమెంట్. చాలా సింపుల్గా ఉంది కదా, అర్థమైపోయింది అనుకుంటున్నాను అందరికీ. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్లో ఫస్ట్ మోటార్ వచ్చేసి ఏంటంటే సర్వో మోటార్. ఇప్పుడు నేను చూపెడుతున్నాను కదా, ఇదే సర్వో మోటార్ అనమాట. సో సర్వో మోటార్ ఏం చేస్తాయంటే యాంగిల్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, యాంగిల్స్ని డిఫరెంట్ యాంగిల్స్ని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఇక్కడ గేర్ మోటార్ అన్నది, గేర్ మోటార్ అంటే యూజ్డ్ ఇన్ వీల్స్ అంటే చాలా హై టార్క్ ఉంటుంది అనమాట. ఈ గేర్ మోటార్స్కి వీల్స్ ప్రిషన్ అంటే లైక్ ఇవి ఓన్లీ డిజైన్ ఫర్ వీల్స్ అనమాట. వీల్స్ని రొటేట్ చేయడం కానీ, అంటే రోబోట్స్కి వీల్స్ ఎక్కడ వాడతాం తెలిసిందే కదా, అది ట్రావెల్ చేసుకోవడానికి వీల్స్ని వాడతాం. సో ఇక్కడ గేర్ మోటార్స్ని అందుకు వాడతాం. ఇక్కడ స్టెప్పర్ మోటార్స్ అంటే చాలా సింపుల్, ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది దీనికి. ఓకేనా,
ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ సర్వో మోటార్ లాంటిదే, బట్ హయ్యర్ యాంగిల్స్ ఉంటాయి, చాలా ఎక్కువ యాంగిల్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ప్రిసిషన్ అండ్ అక్యురసీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సిఎన్సీ మిషన్స్లో చాలా వాడతారు స్టెప్పర్ మోటార్స్. అంటే ఎవరికైనా సిఎన్సీ గురించి ఐడియా ఉంటుంది, తెలిసిందే, వాళ్ళకి తెలుస్తుంది. సో సిఎన్సీ మిషన్స్లో ప్రిసిషన్ చాలా ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ స్టెప్పర్ మోటార్స్ అనమాట. ఇక్కడ మనం రోబోట్స్లో కూడా స్టెప్పర్ మోటార్స్ని యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. సెన్సార్స్ అదే సెన్సార్ గన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు సెన్సార్ కనబడుతున్నట్టుంది. ఆ సెన్సార్ నేమ్ వచ్చేసి అల్ట్రాసానిక్ సెన్సార్ అనమాట. సో దాని డెఫినేషన్ వచ్చేసి చూసుకోండి. రోబోట్స్, ఇక్కడ సెన్సార్స్ ఇన్ రోబోట్స్ డిటెక్ట్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొవైడెడ్ డిజిటల్ ఫార్మ్ ఆఫ్ డేటా టు ద ప్రాసెసర్. అంటే ఇక్కడ డిజిటల్ ఫార్మ్ ఆఫ్ డేటాని ప్రాసెసర్కి అందిస్తుంది. బట్ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే సెన్సార్, ఫర్ సపోజ్ ఇది సెన్సార్ అనుకోండి, ఆల్రెడీ నేను చెప్పాను ఈ మాటని. సెన్సార్ ఓకే, ఇది ఎన్విరాన్మెంట్. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే సెన్సార్ దీని నుంచి డేటాని తీసుకుంటుంది. ఎన్విరాన్మెంట్ నుంచి ఒక టైప్ ఆఫ్ డేటాని తీసుకొని ఆ డేటాని ఏం చేస్తుంది, ప్రాసెసర్కి ప్రొవైడ్ చేస్తుంది మళ్ళీ కదా. అంటే ఇప్పుడు సెన్సార్ ఏమైంది, ప్రాసెసర్కే అది ప్రొవైడ్ చేస్తుంది. అంటే సెన్సార్ ఇక్కడ ఏమైంది, ఇన్పుట్ అయిపోయింది కదా. అక్కడ మోటార్స్ అనేది అవుట్పుట్ కదా, ఇక్కడ సెన్సర్స్ అనేవి ఇన్పుట్ అయిపోయినాయి. సేమ్ మన సెన్సార్ గన్స్ లాగా ఇప్పుడు మనం చూస్తాము, మన బ్రెయిన్కి సిగ్నల్ అందిస్తాము, మన బ్రెయిన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేపిస్తుంది. అంతే ఇక్కడ ఇన్పుట్ కూడా సెన్సార్స్ కూడా మనం ఎన్విరాన్మెంట్ని డిటెక్ట్ చేసుకొని ప్రాసెసర్కి అవుట్పుట్ లాగా ఇస్తాయి అనమాట. అంటే యాజ్ అన్ అవుట్పుట్ లాగా ప్రాసెసర్కి ఇస్తాయి, ప్రాసెసర్ వాటిని ఇన్పుట్ లాగా తీసుకుంటాయి. సింపుల్గా చెప్పాలంటే సెన్సార్ వచ్చేసి ప్రాసెసర్కి డేటాని ఫార్వర్డ్ చేసిద్ది. సో దాన్ని ఏమంటాం మనము, ప్రాసెసర్ని ఏమంటాము, ఇన్పుట్స్ అని అంటాం. సో ఈ పాయింట్ అయితే అందరికీ అర్థమైపోతుంది అనుకుంటా. సెన్సార్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్లో నుంచి ఒకటి చెప్తాను. 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అల్ట్రాసానిక్ సెన్సార్, ఒకటి వచ్చేసి ఐఆర్ సెన్సార్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లేమ్ సెన్సార్ అనమాట. చూడండి చెప్పాను కదా ఇప్పుడు, అల్ట్రాసానిక్ సెన్సార్ ఒకటి, ఐఆర్ సెన్సార్ ఒకటి, అండ్ డిఫరెంట్ వన్ ఫ్లేమ్ సెన్సార్ అనమాట. అల్ట్రాసానిక్ సెన్సార్ అంటే ఏంటి, ఇట్ విల్ డిటెక్ట్ డిస్టెన్స్ అనమాట. ఇది డిస్టెన్స్ డిటెక్ట్ చేస్తుంది. ఎలా అంటే అల్ట్రాసానిక్ సెన్సార్, ఇది ఇప్పుడు అల్ట్రాసానిక్ సెన్సార్ ఫైన్, దీని ముందర ఏదైనా ఆబ్జెక్ట్ వస్తే ఆ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్, అంటే ఈ సెన్సార్ నుంచి ఆ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ ఉందో అది చెప్పేసిద్ది అనమాట. ఇది వచ్చేసి అల్ట్రాసానిక్ ప్రిన్సిపల్స్ పైన పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఐఆర్ సెన్సార్ అనమాట. ఐఆర్ సెన్సార్ అంటే చాలామంది వినే ఉంటారు. ఐఆర్ సెన్సార్ ఇన్ ద సెన్స్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్. ఓకే, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ అంటే కూడా మనకు అవి ఆబ్జెక్ట్ డిటెక్షన్ అని పనిచేస్తాయి, అండ్ కలర్ డిటెక్షన్లో కూడా అవి పనిచేస్తాయి అనమాట. సో ఫ్లేమ్ సెన్సార్ అంటే నేమ్లోనే ఉంది, మనకి ఫైర్ని డిటెక్ట్ చేసుకుంటుంది, ఫైర్ని అండ్ టెంపరేచర్ని డిటెక్ట్ చేసుకునే సెన్సార్స్ ఇవన్నీ. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా వచ్చేసి హ్యూమిడిటీ సెన్సార్ ఉంది, గ్యాస్ సెన్సార్ ఉంది, వాటర్ సెన్సార్ ఉంది. ఇలాంటి సెన్సార్స్ చాలా ఉన్నాయి. సో నేచర్లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ని, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని డిటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి టైప్ ఆఫ్ సెన్సార్స్ని వాడతాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో ఇవాళకి క్లాస్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్లో మనం ఈ ప్రాసెసర్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, ఏ ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నాం, ఇన్ ద సెన్స్ మైక్రో కంట్రోలర్ అంటే దేన్ని యూజ్ చేస్తున్నాం కూడా మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో బాయ్, హ్యావ్ ఏ ఫన్ లెర్నింగ్.